ఐ హేట్ స్మోకర్స్. ఆహా, ఇప్పుడు ఏంటంటే బంగారం, 2 years నుండి దీన్ని, 2 months నుంచి నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు చెప్పావు దీన్ని, ఇంకెవరో చెప్పారని నిన్ను లవ్ చేయడం ఆపలేం కదా. ఎందుకంటే నువ్వు నన్నుగా ప్రేమించాలి, ఇష్టపడాలి. ఐ డోంట్ వాంట్ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ బికాస్ ఐ లవ్ యూ. బట్ ఐ హేట్ యూ. ఇంత తింగరదానిలా మాట్లాడుతున్నావంటే నువ్వు చాలా తెలివైందని అనుకున్నా. ఏదో రోజు నన్ను అర్థం చేసుకుంటావు ఏమావా. రదవా ఎప్పుడు వసే వసే అని పిలుస్తూ ఉంటాడు. ఏదో ఒకరోజు చంప పగలగొడితే గాని తెలియదు వాడికి. ఛీ సచ్చినోడు. అది దివ్య, నువ్వు కూడా సిగరెట్ తాగుతావా? అది నాకు స్మోక్ అంటే ఇష్టం లేదు. ఫ్రెండ్స్ ఫోర్స్ చేసి అలవాటు చేశారు. నీకు ఇష్టం లేదంటే ఆపేస్తా. లైఫ్ లో స్మోక్ చేయను, సిగరెట్ ని టచ్ కూడా చేయను. నీ మీద ఒట్టు. దివ్య దివ్య దివ్య, నా బుజ్జి కదూ. బుజ్జి బంగారం కన్నా. ఆ పదాల్లో ఏం మాయిందో కానీ అవి అబ్బాయి నోటి నుండి వింటుంటే ఏ అమ్మాయికైనా గాల్లో తేలిపోతున్నట్టుంది. హలో అభి, రేపు ఈవినింగ్ 5 o'clock కి. సాయి, రేపు ఈవినింగ్ మాత్రం 5 o'clock కి. ఇదేనా స్కూప్స్? వచ్చేసరి ఏంటి ఎఫెక్ట్ లో లొకేషన్ బాగా సెట్ చేసావు. మరి సెట్ చేయరా ఏంటి? ఇక్కడున్నారా? అదిగోరా పక్కన. ఎవరా ఇద్దరులో? ఇద్దరురా. ఇద్దరా? బాగా వాడుతున్నావి అందరినీ. సర్లే కానీ ఏం తింటావో చెప్పు. నీది ఇష్టం రా, చాలా ఎక్కువ చేస్తాను. నలిపింది చాలు, ఆపు. మూసుకొని సరిగ్గా యాక్ట్ చేయరా. చచ్చిపోతారా వాళ్ళు? సర్లే కానీ ఏదో ఒకటి ఆర్డర్ చెప్పి. సర్లే కానీ బటర్ స్కాచ్ తింటావా, చాక్లెట్ తింటావా చెప్పి సావు. చాక్లెట్. చాక్లెట్ చాక్లెట్ ఓకే కదా. బటర్ స్కాచ్ కూడా. బటర్ స్కాచ్ కూడానా? ఇందులో కూడా 2 ఆప్షన్స్ అనే. అట్టుందే నీ పని బాబు. చూస్తున్నారా వాళ్ళు నన్ను? సరే కానీ నాతో కలిపి 3 బకరాలతో ఆడుకుంటున్నావు కదా. అంత లేదు కానీ ఐస్ క్రీమ్ తిను. ఐస్ క్రీమ్ తినరా నా బంగారం కదా. రేయ్ ఏంట్రా మామ, చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు కదా. చెప్తా, దాని సంగతి తర్వాత చెప్తా. హలో. హలో దివ్య. సాయి చెప్పు. ఎవరు తను? ఇందా పార్లర్లో నీతో అంత క్లోజ్ గా ఉన్నాడు. తనా? నా ఫ్రెండ్. నీ ఫ్రెండ్ అయితే అంత క్లోజ్ గా ఉండాలా? నా ఫ్రెండ్స్ తో నేను అలానే మాట్లాడతాను. అది కాదు దివ్య, నువ్వు ఎవరితో అంత క్లోజ్ గా ఉంటే నేను తట్టుకోలేను. బికాస్ ఐ లవ్ యూ. నా ఫ్రెండ్స్ తో ఎలా ఉండాలో నువ్వు చెప్తే నేర్చుకునే స్టేజ్ లో నేను లేను. అనవసరంగా ఎక్కువ ఊహించుకో మాకు సాయి, అర్థమైందా? అది కాదు దివ్య, అర్థం చేసుకో ప్లీజ్. నేను తట్టుకోలేను అలా అయితే. ఏంటి అభిగాడు ఇంకా ఫోన్ చేయలేదు? వీడు దేన్ని సీరియస్ గా తీసుకోడు. నేనే చేస్తే నేనే చేస్తా. హాయ్ అభి. దివ్య చెప్పు. నా బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? వాడు ఉడతబట్టే మొహం, అయినా వాడే నీకు కరెక్టే. తను నేను పెళ్లి చేసుకోబోతున్నాను తెలుసా? అవునా? నీకు వాడికి అంత సీన్ లేదు కానీ నన్ను డిస్టర్బ్ చేయకుండా ఫోన్ పెట్టి. హే అది కాదు అభి, సీరియస్లీ. ఫోన్ పెట్టి. హలో. హే అభి. ఓకే బాయ్. హలో అభి. అభి అభి ఐ లవ్ యూ రా. దివ్య
ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నన్ను నన్నుగా ప్రేమించిన నా దివ్య కోసం తనకిష్టం లేని సిగరెట్ వదిలేనా? చిన్నమ్మ జీవితం ఏంటే డ్రామాలా? నిన్నటి మొన్నటి వరకు టైం కావాలి వెంట పిచ్చుక్కలా తిప్పించుకున్నావు కదే. ఇప్పుడు నా ముందే ఒకటికి వచ్చి ఐ లవ్ చెప్తే నేను ఎర్రోడ్లా కనిపిస్తానా? ఇప్పుడు నా పరిస్థితి అంటే చెప్పవే, చెప్పు. ఇప్పుడు నీకు ఇదంతా చెప్పాల్సినంత అవసరం నాకు లేదు. ఐ హేట్ యు. గెట్ లాస్ట్. ఏయ్! పోవే, నువ్వేమన్నా పెద్ద అందగత్తం అనుకుంటున్నావే? ఒక వారం నాది కాదనుకుంటే నీకన్నా మంచి ఫిగర్ ని పట్టి నీ కళ్ళ ముందే తిరగలనే. పోవే, నేనేంటో నీకు చూపిస్తాను చూడు. అవును, ఇంతకీ వాడిని ఎందుకు రిజెక్ట్ చేసావే? ఓ అదా. నంబర్ 1, నా కోసం వాడి గంటలు గంటలు వెయిట్ చేస్తున్నా అని చెప్పాడు. అది వాడు నాకు ఫస్ట్ చెప్పిన అబద్ధం. ఎందుకంటే అప్పటికే చాలా సార్లు నేను ఆ రోడ్లో నడిచాను. నంబర్ 2, నా మీద ప్రామిస్ చేసి మరీ సిగరెట్ తాగనని చెప్పాడు. కానీ ఎన్నోసార్లు వాడు స్మోక్ చేస్తుంటే నేను చూశాను. నంబర్ 3, నా ఫ్రెండ్తో కొంచెం క్లోజ్గా ఉంటే చూసి తట్టుకోలేక నాకు వార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేశాడు. అలాంటి వాడిని చేసుకుంటే లైఫ్ లాంగ్ నా ఫ్రెండ్స్ దూరం అవుతారు. అది నాకు ఇష్టం లేదు. మీ ఆడోళ్ళున్నారే, మా ఆడోళ్ళు కాదే. అయినా ఈ ఫిలిం స్టార్ట్ అయినప్పుడే చెప్పాడా మావాడు,